అందరూ గడిచిన వారమంతా కూడా క్షేమంగా ఉండాలని తలంచుతున్నాను. దేవుని కృపను బట్టి అందరం కూడా ఉన్నతంగానే ఉన్నాం. సో దేవుడికి వందనాలు. సో మనం ఏం నేర్చుకుంటున్నాం అనే అంశాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, భక్తి అనే ముసుగులో జీవించక వాక్యము చెప్పినట్లుగా సర్వసత్యములోనికి మనం నడిపించబడాలి అని నేర్చుకుంటున్నాం. మరి గడిచిన దినాల్లో పోయిన వారం ఎవరు క్రీస్తును వెంబడించలేరో నేర్చుకున్నాం. సో లోకానికి ఆకర్షితులైపోతూ ఉన్నవారు క్రీస్తును వెంబడించలేరు. దానికి ఉదాహరణగా చాలా విషయాలు ఏం చెప్పుకున్నాం. ధనం పట్ల ఆసక్తి కలిగిన వారు క్రీస్తును వెంబడించలేరు అనుకున్నాం. అలాగే లోకములో గౌరవమైన ఒక వృత్తి నాకు ఉండాలి అనే వృత్తి పట్ల గౌరవాన్ని కలిగిన వ్యక్తి, వృత్తిలో కావలసిన ఆ యొక్క బెనిఫిట్స్ పొందుకోవాలని ఆశ కలిగిన వ్యక్తి కూడా క్రీస్తును వెంబడించలేదు అని నేర్చుకున్నాం. అలాగే తనకున్న అందాన్ని లేదా తనకున్న రుచులను, తనకున్న కళలను, వాటిని బహుగా ప్రేమించువాడు క్రీస్తును వెంబడించలేడు అని నేర్చుకున్నాం. వెంబడించలేడు అని నేర్చుకున్నాం. అలాగే సంఘంను నడిపించే నాయకుడు జీతగాడైతే అతను జీతగాడిగానే ఉంటాడు, కానీ క్రీస్తును వెంబడించలేడు అని నేర్చుకున్నాం. ఇంకా ఏం నేర్చుకున్నాం అంటే, బ్రాండ్ ఏది చూసినా కూడా నాకు లగ్జీరియస్నెస్ ఉండాలి, ఏ వస్తువు కొన్నా ఏదైనా కూడా విలాసవంతముగా ఉండాలి అని కోరుకునే వారు కూడా క్రీస్తును వెంబడించలేరు అని తెలుసుకున్నాం. ఆరవది ఏంటంటే, బహుమానాలను, లావాదేవీలను, వ్యాపార ధోరణి కలిగిన వ్యక్తులు క్రీస్తును వెంబడించలేరు అని నేర్చుకున్నాం. అలాగే ఏడవదిగా ఏం నేర్చుకున్నాము అంటే, వ్యక్తుల యొక్క పొగడ్తలను, లోకములో ఉన్న పోకడను, అలాగే ఎంటర్టైన్మెంట్ ను కోరుకునే వారు చర్చిలో నవ్వులు ఉండాలి, జోకులు ఉండాలి, అలాగే ఫన్నీ ఉండాలి అని ఆశిస్తారే కానీ క్రీస్తును వెంబడించరు. వాక్యము నన్ను ఏ విధంగా పొడుస్తుంది అని వెంబడించరు. అపోస్తల కార్యం చూస్తాం కదా, అపోస్తల కార్యం 2వ అధ్యాయంలోకి వెళ్తే ఆ వాక్యము వారిని ఏమైందట, పొడుచుకుందట. ఎప్పుడైతే వాక్యం వారికి పొడుచుకుందో ఇంచుమించు 3000 మంది బాప్తీసము తీసుకున్నారు అని రాయబడింది. సో వాక్యము పొడవబడాలి అని దాన్ని ఇష్టపడు. ఏంటి ఇష్టపడుతుంటారు? ఎంటర్టైన్మెంట్ ఇష్టపడుతుంటారు. సో అలాంటి వారు దేవుణ్ణి ఎన్నడూ కూడా వెంబడించలేరు. 8వది ఏం నేర్చుకున్నాం? భయం, మొహమాటం, సిగ్గు, బిడియం, ఆశీర్వాదాలు కోరుకునే వ్యక్తి దేవుణ్ణి వెంబడించలేడని నేర్చుకున్నాం. 9వదిగా పదవులను కోరుకునే వ్యక్తి ఎన్నడూ కూడా క్రీస్తుని వెంబడించలేడు. చర్చిలో నాకు ఒక పదవి ఉండాలి, చర్చిలో నాకు ఒక పదవి ఉండాలి, ఓకేనా, నాకు ఒక రేంజ్ ఉండాలి అని కోరుకునే వ్యక్తి కూడా క్రీస్తుని వెంబడించలేడు. 10వదిగా ఏం నేర్చుకున్నాం? నా తరతరములు కూడా క్రైస్తవులే అని గొప్పగా చెప్పుకునే వ్యక్తి క్రీస్తుని వెంబడిస్తున్నాను అన్న ముసుగులో ఉంటాడే కానీ నిజముగా క్రీస్తుని వెంబడించలేడు. ఎందుకంటే తరాల చరిత్ర చెప్పుకుంటాడు, అతని చరిత్ర మాత్రం బాగుండదు. తరాల చరిత్రను చెప్పుకుంటాడు కానీ అతని చరిత్ర మాత్రం బాగా ఉండదు. సో ఈ విధంగా నేర్చుకుంటున్నాం. ఇలాంటి బలహీనతలు ఒకవేళ మనలో ఉంటే ఈ వారమంతా కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఆ బలహీనతల నుంచి నన్ను విడిపించని. మరి నిజంగా క్రీస్తును వెంబడించే వాడికి ఎలాంటి లక్షణాలు ఉంటాయో మనం ఈరోజు నేర్చుకుంటే ఆ లక్షణాలు కలిగి మనము మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడానికి ప్రయత్నిద్దాం. సో ఒక్కొక్కటిగా ప్రభు చిత్తమై దేవుడు ఎన్ని తెలియపరుస్తాడో అన్ని విషయము నేర్చుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉంటాం. సో ఎలా ఉండాలి అంటే మన యొక్క జీవితం లూకా సువార్త 15వ అధ్యాయము 17వ వచనం, దీన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉందాం. లూకా సువార్త 15వ అధ్యాయము 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు, చాలమ్మా, అయితే బుద్ధి వచ్చినప్పుడు. సో మరి గడిచిన వారం మనలో ఉన్న బలహీనతలు చూసుకున్నాం. సో మరి మనకి ఈరోజు నిజంగా బుద్ధి కలిగిన వారిగా ఉంటే, మనకు బుద్ధి వచ్చినట్లయితే దాని తర్వాత కుమారుడికి మొట్టమొదటి వాడు ఏమర్థమైంది? 'నా తండ్రి యొద్ద'. ఎవరి యొద్ద? 'నా తండ్రి యొద్ద'. 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 'నా తండ్రి యొద్ద'
నా తండ్రి యొద్ద బుద్ధి వచ్చింది అనడానికి తేడా లేదు. లాజిక్ అర్థమైందా? బుద్ధి వచ్చిందా రాలేదా అని కనుక్కోవడానికి ఒక చిన్న టెస్ట్. అయితే బుద్ధి వచ్చినప్పుడు నా ఇంట తండ్రి సమృద్ధిగా ఉంది, కూలి వారికి సైతం ఆహారము సమృద్ధిగా ఉంది, నా ఇంట భోజనము సమృద్ధిగా ఉంది, నా ఇంట సంపద సమృద్ధిగా ఉంది, నా ఇంట అనేవాడికి ఇంకా బుద్ధి రాలే అంటారు. అనేవాడికి ఇంకా బుద్ధి రాలే, వచ్చింది అనే భ్రమలో ఉంటాడు. ఇక్కడ క్లియర్ ఏమవుతుంది? అయితే బుద్ధి వచ్చినప్పుడు ఏమంటున్నాడు? నా తండ్రి ఇంట, నా తండ్రి యొద్ద. సో నీకు నిజంగా ఆత్మీయ జ్ఞానము కలిగితే, ఆత్మీయ బుద్ధి వచ్చినప్పుడు అది దైవజనుడు కానీ విశ్వాసి కానీ ఎన్నడూ కూడా నా యొద్ద, నా దగ్గర, నేను చెప్పడు, నా తండ్రి యొద్ద, నా తండ్రి యొద్ద సమస్తము కలవు, నా తండ్రి యొద్ద ఆశీర్వాదము కలదు, నా తండ్రి యొద్ద ప్రతి గెలుపు కలదు, నా తండ్రి యొద్ద అన్ని ఉన్నాయి. ఆ తండ్రితో నేనున్నాను. ఇప్పుడు నేను బుద్ధి కలిగి ఉన్నాను కనుక ఆ తండ్రి యొద్దకు వెళ్తున్నాను. సో ఇది ఎప్పుడైతే లాజిక్ అర్థమవుతుందో దేవుని యొక్క కృప అర్థమవుతుంది. అప్పుడు నీవు ఆయనను వెంబడించే వారికి ఉండవలసిన లక్షణాలు నీ హృదయంలో నొచ్చబడదు, నీ హృదయంలో పొడుచుకొని నీ హృదయంలో అవి స్థిరంగా నిలిచిపోతాయి. అలా బుద్ధి రాకుండా విన్నాం అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? వింటాం, సమ్మగా చెవులుకుంటుంది, తర్వాత వదిలిపెడతాం. కనుక అందుకే ఈ వాక్యాన్ని చదివించి వాక్యంలోకి వెళ్తున్నాం. సో బుద్ధి వచ్చినప్పుడు ఏమవుతుంది? నా తండ్రి యొద్ద అన్ని ఉన్నాయి, ఆ తండ్రిని నేను వెంబడించాలి, అన్ని కలిగిన నా దేవుడిని నేను వెంబడించాలి, సర్వమును ఎరిగిన నా దేవుడిని నేను వెంబడించాలి, సమస్తమును సృష్టించిన నా దేవుడిని నేను వెంబడించాలి, ఏదైనా చేయగలిగిన నా దేవుడిని నేను వెంబడించాలి. సో వెంబడించు నాకు ఉండవలసిన లక్షణాలు ఏంటి? ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ వెళ్దాం. లూకా సువార్త ముందుంటుంది 14వ అధ్యాయము. అక్కడ యేసు చెప్తాడు వెంబడించు వాడికి ఉండవలసిన లక్షణాలు. లూకా సువార్త 14వ అధ్యాయము 25వ వచనం నుంచి చివరి దాకా, అంటే 35వ వచనం వరకు ఒక్కొక్కటిగా ధ్యానించుకుంటూ వెళ్దాం. ఇక్కడ చదవమా. బహుజన సమూహములు. ఎంతమంది అంట? ఎంతమంది? బహుజన సమూహములు అంటే ఇద్దరు అనొచ్చా? ఒక 50 మంది అనొచ్చా? 50 మంది అంటే ఏమంటాం? గుంపు అంటాం. 100 ఉంటే గుంపు అని అంటాం. వేలను దాటితే సమూహము అంటాం. బహు సమూహం అంటే ఇంకా ఎక్కువ. సో ఆ కాలపు లెక్క ప్రకారం చూస్తే కొందరు ఏమంటారంటే ఇంచుమించు 5,000 మంది పైగా బహుజన సమూహము ఆయన ఏం చేస్తున్నారు? వెంబడించుచూ ఉన్నారు. అర్థమవుతుందా? బహుజన సమూహము ఆయన వెంబడిస్తున్నారు. ఆ బహుజన సమూహంలో ఒక్కసారి మనం ఉందాం అనుకున్నాం. ఆ 5,000 మందిలో మనం కూడా ఉన్నాము అని ఈరోజు అనుకుంటూ వాక్యం విందాం. సో ఆ వింటున్న వెంబడిస్తున్న వ్యక్తులకు క్రీస్తు చెబుతున్న, యేసు చెబుతున్న మాటలు మనతోనే డైరెక్ట్ గా చెప్తున్నాడు. దానిగా విందాం. ఆ 5,000 మందిలో ఎవరున్నాం? మనం ఉన్నాం. సో వారితో దేవుడు ఏదో కొన్ని మాటలు చెప్తున్నాడు, అవి మనకే చెప్తున్నాడు కదా. విందాం ఒకసారి. దానిగా వినండి. ఎవడైనా నా యొద్దకు వచ్చి ఓకే తన తండ్రిని తల్లిని. చాలా అమ్మా, ఒక్క నిమిషం మెల్లిగా. ఎవడైనాను నన్ను వెంబడించాలంటే, నా యొద్దకు వస్తే అంటే అర్థం ఏంటి? ఎవడైనా నన్ను వెంబడించాలంటే, జనాంగమా మీరందరూ నన్ను వెంబడిస్తున్నారు, నన్ను వెంబడించేవాడు ఎలా ఉంటాడో చెప్తాను వినండి. మొదటి మాట ఏమంటున్నాడు? ఎవడైనాను నన్ను వెంబడించాలంటే తండ్రిని. ఫస్ట్ ఏంటి? తండ్రిని. తండ్రి అంటే ఏంటి? తండ్రి అంటే మన బలం, బలగం. కదా, ఎవ్వరు లేకపోయినా పర్వాలే, నా పక్కన నా తండ్రి ఉంటే బలం. తండ్రి అంటే ఏంటి తెలుసా? బలం, నీ బలం. నెక్స్ట్ తల్లిని. తల్లి అంటే ఏంటి తెలుసా? నీ సహవాసం. ఏ సమయంలో కూడా నీ సహవాసాన్ని విడిచిపెట్టేది నీ తల్లి. నువ్వు కష్టంలో ఉంటే, నువ్వు దుఃఖంలో ఉంటే, నువ్వు పెంట కుప్పలో పడిపోయి వచ్చినా కూడా
నువ్వు కంపు కొడుతుంటే పక్కవారు పక్కకి వెళ్ళిపోతారేమో, తల్లి వెళ్ళిపోదు. అంటే నీ సహవాసం తల్లి, నీ సహాయం తల్లి, నీ తోడు తల్లి, నీ నీడ తల్లి. అర్థమవుతుందా? తండ్రి అంటే ఎవరు? నీ బలం. తల్లి అంటే ఎవరు? నీ తోడు, నీ సహాయం, నీ సహవాసం. మూడోది భార్యా పిల్లలను. భార్యా పిల్లలు అంటే ఎవరు? నీ జీవితం. భార్యా పిల్లలు నీ జీవితం. వన్స్ ఒక్కసారి పెళ్ళైపోయిన తర్వాత నీ భార్యా పిల్లలు ఎవరైతే వస్తారో వారే నీ జీవితం. వారి కొరకే నువ్వు జీవిస్తూ ఉంటావు, వారి కొరకే నువ్వు బ్రతుకుతుంటావు. వారిని ఎలా సెటిల్ చేయాలి, వారిని ఎలా చూసుకోవాలి, ఏం ప్రొవైడ్ చేయాలి, ఏం ప్రొవైడ్ చేయాలి, ఏం ప్రొవైడ్ చేయాలి, నీ జీవితం వాళ్ళు. అర్థమవుతుందా? రాసుకుంటున్నారా? తండ్రి ఎవరు? బలం. తల్లి ఎవరు? నీడ, తోడు. భార్య పిల్లలు ఎవరు? జీవితం. నెక్స్ట్ అన్నదమ్ములను, అక్క చెల్లెలను. వీళ్ళెవరు? నీ సహాయం. నీ సహాయం అంటే ఏంటంటే నీ సలహాదారులు వాళ్ళు. నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నీకు సలహా ఇచ్చేది వాళ్ళే. నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు నీకు సలహా చెప్పేది వాళ్ళే. ఎందుకంటే ప్రతి సమయంలో తండ్రి దగ్గరికి వెళ్ళడానికి భయపడతాం. నీకు సలహాదారులు వాళ్ళు. వాళ్ళు చివరకు తన ప్రాణమును సహా ఏం చేయాలంట? ద్వేషించాలి. క్రీస్తుని వెంబడించే వాళ్ళు ఎలా ఉంటారు? నీ బలాన్ని, నీ తోడును, నీ యొక్క జీవితాన్ని, అలాగే నీ యొక్క సహాయమును, అలాగే నెక్స్ట్ ఏంటి? నిన్ను నువ్వే ద్వేషించుకుంటావు. అలా ద్వేషించుకోకపోతే ఆయనను వెంబడించేవాడుగా కాదు. ఆయన శిష్యుడు కానేరడు, నన్ను వెంబడించేవాడు కాడు. సో దీని అర్థం ఏంట్రా అంటే కొంచెం లోతుగా వెళ్దాం. చాలా మందికి బాధ ఏంట్రా అంటే ఇదే బాధ. ఇదేంట్రా బాబు అందరిని వదిలేయమంటున్నాడు? దేవుడు ఎప్పుడు అందరిని వదిలేయమని. దాని అర్థం ఏంటో చూద్దాం. ఇక్కడ ముందుగా నీ ప్రాణమును సహా ఏం చేయాలంట? నీ ప్రాణం ఏ దాని మీద ఉంది? ఎప్పుడైనా ఆలోచించారా? నీ ప్రాణం ఏ దాని మీద ఉంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఒక గంట కరెంట్ తీస్తే, ఒక గంట కరెంటు పోతే గలగలగల ఆడిపోతుంటాం. కరెక్టా కాదు? కరెక్టా కాదు? మనం టెట్ ఎగ్జామ్కి వెళ్ళాను, 2.5 గంట ఎగ్జామ్. పెద్ద బిల్డింగ్, గవర్నమెంట్ స్కూల్. అబ్బా పండగరా అనుకున్నాం. ఎప్పుడెప్పుడు లోపల పంపిస్తారు? బయట విపరీతమైన ఎండ, ప్రాణము తెప్పరిల్లిపోతుంది. అన్నా లోపల పంపించచ్చు కదన్నా, గంట ముందు పంపించాలి, హాఫ్ అన్ అవర్ ఉంది పంపి అని అడిగారు. ముచ్చబడతాడు రా బాబు చెప్పి పంపించేసారు. లోపలికి వెళ్ళి తీరా చూస్తే రూమ్ లో ఫ్యాన్ లేదు. సార్ కిటికీలో ఓపెన్ చేయండి సార్ అని చెప్పారు. ఆయన అన్నాడు, నువ్వు ఎంత ఓపెన్ చేసే క్లోజ్ అవుతాడా అన్నాడు. ఓరి బాబు, కిటికీలు క్లోజ్ అన్నా, ఫ్యాను లేకపోయా, తీసుకెళ్ళి ఒక మూలం కూర్చోబెట్టాను నన్ను. అప్పుడు ఇవాళ పరిస్థితి ఇట్లా కారిపోతున్నాయి నీళ్ళు. వచ్చే తర్వాత ప్రభా నాకు అవసరమా ఈ ఎగ్జామ్? ఏంటి ప్రభా ఇది? నాకు వద్దు ప్రభా అంటే ఈ కొంచెము చెమటకే నారా. కరెక్ట్. కానీ ఆ సమయం అనుకున్నాను, చేతిలో కర్చీఫ్ ఉంది, తుడుచుకో కూర్చో. ఫ్యాన్లు లేనప్పుడు ఎండకు సైతం వానకు సైతం ఎలాంటి పరిస్థితి వచ్చా సేవ చేసిన వ్యక్తులు మనమెంత. సో మరి నీ ప్రాణము దేని మీద తృష్ణగొరుచున్నది? దావీదు అంటారు కదా, నీటి వాగుల కొరకు దుప్పి ఆశ కలిగినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు దప్పిగొరుచున్నది, తృష్ణగొరుచున్నది. అంటే దప్పికకు మించి, దానికి మించినప్పుడు వాడే పదం అది. తృష్ణగొరుచున్నది. మరి నీ ప్రాణము, నా ప్రాణము విలాసవంతముల మీద, లగ్జీరియస్ మీద, డబ్బుల కొరకు, వస్తువుల కొరకు, వ్యక్తుల పైన, ఇంకా చెప్పుకుంటూ పోతే ఆస్తుల పైన, ఇంకా చెప్పుకుంటూ పోతే అధికారం కొరకు, ప్రయాణాల కొరకు, లేదంటే లోకములో ఉన్న వాటి కొరకు, లేదంటే వస్తువుల కొరకు, ఇంకా పోతే అందం, చాలా మంది అయితే తిండి కొరకు. నేను ఒకనొకప్పుడు తిండి కొరకు అన్ని పనులు చేసేవాడిని. ఆడు తిండి తినిపిస్తా అంటే ఆయన గమ్మని వెళ్ళిపోయేవాడు, ఆడికి ఫ్యాన్ అయిపోయేవాడు. నా ప్రాణం దేనికి తగతగలాడుతుంది? తిండికి. చాలా మంది పిల్లలు ఇచ్చే గుణంలో ఉండరు,
ఇచ్చే గుణంలో ఉండరు. పాతకాలపు జీవితాలను జ్ఞాపకం చేసుకుంటే గడిచే దినాల్లో పిల్లలతో మాట్లాడుతున్నారు స్కూల్లో. అరే మా డాడీ మాకు స్కూల్కి వెళ్ళేటప్పుడు రూపాయి ఇచ్చేవాడు రా, ఆ రూపాయితో ఎన్నో వచ్చేవి. దానివల్ల చుట్టూ స్నేహితులు ఉండేవారు. ఎందుకంటే మాకు అప్పట్లో ఫ్రెండ్స్ తో పంచుకునే గుణం ఉండేది, ఫ్రెండ్స్ కి ఇచ్చే గుణం ఉండేది. ఇప్పుడు పిల్లలకు మా మమ్మీ నాకు పెట్టింది, దిస్ మై ఫేవరెట్ ఫుడ్, ఇది నాకు ఇష్టం, నేను ఎవరికి షేర్ చేసుకోను, నేను ఎవరికి ఇవ్వను. ఎందుకు నేర్చుకుంటారు? అంటే మన ప్రాణము తిండి మీద, వస్తువుల మీద, వ్యక్తుల పైన, వ్యక్తులకు ఫ్యాన్స్. అందుకే చూడండి, సినిమా హీరో వస్తున్నాడంటే ఎంతమంది జనం వస్తారు. అయ్యా ఈరోజు వాక్యం చెప్తున్నాం రా, నీ బ్రతుకులు మారడానికి రాని స్టేజ్ పెట్టి పిలవని చూద్దాం ఎంతమంది వస్తారు. జల్లెడలేసుకొని ఒక్కొక్కరిని వెతికి రండి నాయనా, రండిరా, బాగుపడండి, రండి అని అడుక్కోవాల్సిన పరిస్థితి అయిపోయింది. అదే ఒక్క హీరో ఆడికి వస్తాడు, జస్ట్ పాపులర్ పెట్టండి, పిలవకపోయినా పేరెంటానికి వెళ్ళినట్టు వెళ్తాం కదా. ఎందుకు? వ్యక్తుల మీద మన ప్రాణం. సో నిజంగా మన యొక్క ప్రాణం వాటి మీద ఒకవేళ ఉంటే మనము క్రీస్తును వెంబడిస్తున్నట్టు కాదు. అట్లట్టు అంటామన్నా, నేను రెగ్యులర్ గా చర్చికి వెళ్తానన్నా, చర్చికి వెళ్ళడం వల్లే, ప్రార్థన చేయడం వల్లే నేను దినదినము ప్రార్థన చేసుకుంటూ చర్చికి వెళ్తూ ఇవ్వవలసినవి ఏదైతే ఉన్నాయో అవి ఇచ్చుకుంటూ చర్చిని నేను దేవుని వాక్యాన్ని నేను పాటిస్తున్నాను కనుకనే నాకు ధనము సమృద్ధిగా ఇచ్చాడు, నా చుట్టూ వ్యక్తులను బలగాన్ని ఇచ్చాడు, నాకు ఆస్తులను ఇచ్చాడు, నన్ను ఒక పెద్ద అధికారిగా మార్చాడు. దేవుడి కృపన్నా, నువ్వు కృపనేంటి అట్లంటో? కృపను బట్టి నాకు ఇవన్నీ వచ్చాయి, సమృద్ధికరమైన భోజనము, తినుము, తాగుమని దేవుడు నాకు ఇస్తున్నాడు. ఇవన్నీ దేవుడు ఇచ్చాడు. దేవుడు అంటున్నాడు, దేవుడు ఇచ్చాడు బాగానే ఉంది, కానీ నువ్వు దేన్ని వెంబడించాలి? ఇచ్చిన వాటినా, ఇచ్చిన వ్యక్తినా? ఇచ్చిన వాటినా, ఇచ్చిన వ్యక్తినా? రాత్రంతయు ప్రార్థనలో గడిపి అన్నమాట నా వ్యక్తి గలమ్మా. రాత్రంతయు ప్రార్థనలో గడిపి ఎవరు? యేసు. రాత్రంతయు తండ్రితో మాట్లాడుకొని, తండ్రి నాకు ఇచ్చిన భారాన్ని నేను పంచుకోవాలనుకుంటున్నాను, నా కొరకు కొంత జనము కావాలి అని 12 మంది తీర్మానించాడు. లేదా ఏదైనా రాత్రంతా ప్రార్థన చేసుకొని, అందులో ఉన్న మొదటి వ్యక్తి ఎవరు? లాస్ట్ వ్యక్తి ఎవరు? ఇస్కరియోతు యూదా. ఎవరు తీర్మానించారు? ఎవరు సెలెక్ట్ చేశారు? యేసే. అంటే ఆయనకున్న ప్రతి ఆశీర్వాదం యేసిచ్చిందే కదా. సో ఆశీర్వాదాన్ని వెంబడించాడు. మనం కూడా ఒకవేళ ఎక్కడైనా ఇవన్నీ దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు, దేవునికి స్తోత్రం ఇస్తే, కానీ ఇచ్చిన ఆశీర్వాదాన్ని వెంబడించకండి. ఇక్కడ ఇస్కరియోతు యూదా అదే చేశాడు. ఆయన దగ్గర డబ్బులు పెడితే, ఇదిగో నా శిష్యుడా, నువ్వు నమ్మకస్తుడవు, ధనము నీ దగ్గర ఉన్నా కూడా నువ్వు ధనాన్ని వెంబడించవు, నువ్వు నన్ను రుచి చూస్తున్నావు, నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు, నువ్వు నేనంటే ఏదో తెలుసుకొని ఉన్నావు, నువ్వు నన్ను వెంబడిస్తావని, ఇదిగో ధనము నీ దగ్గర అని పెడితే ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? దేవుడిచ్చిన ధనాన్ని వెంబడించాడు. మన బ్రతుకు కూడా చాలా ప్లేసుల్లో అక్కడే పడుతుంది. ఏమమ్మా ఉద్యోగం లేదు, దేవా ఉద్యోగం ఇవ్వట్లేదు. సరే కుమార్తె ఉద్యోగం అడుగుతుంది, తీసుకో అని దేవుడు ఇచ్చినాక దేవుడు దిగా. పిల్లలు లేరు, పిల్లలు ఇచ్చినాక దేవుడు వద్దు. ఇంకేమైనా కావాలి, ఇచ్చేవరకే దేవుడు, తర్వాత దేవుడు వద్దు. ఇది క్రీస్తుని వెంబడించడమా? సో మన ప్రాణము దేని మీద తృష్ణగొరుచుంది? అందుకే అంటాడు, అయ్యా తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అలాగేంటి అన్నదమ్ములను, అక్క చెల్లెలను, చివరికి నీ ప్రాణమును సైతం ద్వేషించడం నేర్చుకో. అప్పుడు నువ్వు నన్ను వెంబడించగలుగుతావు. సో దీని అర్థం ఎలా అయిపోయిందంటే, అంటే దీని ప్రకారంగా ఏం చేయాలంటే మనము ఇక నుంచి దేవుడు చెప్పాడు కనుక అమ్మను వదిలేద్దాం, నాన్న వదిలేద్దాం, అందరూ వదిలేద్దాం, వదిలేయమని కాదు దీని అర్థం. సో దేవుడు ఎందుకు ద్వేషించమన్నాడు అది తెలుసుకొని తర్వాత అసలు ద్వేషించడం అంటే చూద్దాం. ఎందుకు ద్వేషించమన్నాడు? మొదటి మాట, నీకు వీళ్ళందరినీ బహుగా అట్రాక్ట్ అయిపోయావనుకో, నువ్వు పక్షపాతం అయిపోతావు. అందుకు ద్వేషించమన్నాడు. ఎందుకు ద్వేషించమన్నాడు? మొదటిది, నువ్వు పక్షపాతం గల వాడిగా అయిపోతావు. సో పిల్లలు అడుగుతుంటావు,
ఎవరంటే ఇష్టం? మమ్మీయా డాడీయా, మమ్మీయా డాడీయా. ఆ తర్వాత మనం అడగాల్సిన అవసరం లేదు, వాళ్ళే చెప్తారు ఐ లవ్ డాడీ. మరి మమ్మీ ఎవరు? ఐ లవ్ డాడీ, మరి మమ్మీ ఎవరు? మమ్మీ డాడీ ఏక శరీరం కదా. మరి ఐ లవ్ డాడీ అంటే ఆటోమేటిక్ ఐ లవ్ మమ్మీ అనే కదా. నో నో, ఐ లవ్ డాడీ, ఐ డోంట్ వాంట్ మమ్మీ. సో మరి ఓన్లీ డాడీ నుంచి పిల్లలు వచ్చారా? రాదు. కానీ మనము నేర్పించింది అది. సో అంటే అర్థమైంది, పిల్లలు పక్షపాతము గల వారిగా మారిపోతున్నారు. అమ్మను మాత్రమే ప్రేమించడం, డాడీని మాత్రమే ప్రేమించడం. ఎందుకు? పక్షపాతము గల వారిగా మారిపోతున్నారు. దానివల్ల వారికి సరైన విధంగా ఈ వాక్యాన్ని నేర్పించలేగంట. రెండవది ఆ ద్వేషించకపోతే ఏమవుతాం? స్వార్థం, అసూయ నీలో బాగా పెరుగుతాయి. స్వార్థం, అసూయ బాగా పెరుగుతాయి. అంటే అర్థం ఏంటంటే, ఈ వాక్యము నీకు అర్థం కాకపోతే, నిజంగా క్రీస్తుని వెంబడించుట అంటే నిన్ను నీవు ద్వేషించుకొనుట, వీటన్నిటిని ద్వేషించుకొనుట అని నీకు అర్థం కాకపోతే నీలో స్వార్థం పెరుగుతుంది. ఏమని? నా కుటుంబం, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా వారు మాత్రమే బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి, సంఘమంతా నేనే అయిపోవాలి, సంఘంలోని ప్రతిదీ నాకే కావాలి, సంఘంలో బాధ్యతలన్నీ నాకే కావాలి, సంఘంలో పలుకుబడి అంతా నాకే కావాలి, సంఘంలో పెద్దరికమంతా నాకే కావాలి. ఇలాంటి స్వార్థం వచ్చేస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, వాటిని ప్రేమించకురా, ద్వేషించు వాటిని. నిజంగా వెంబడించేవాడు వాటిని ద్వేషిస్తాడు. మూడోది ఏం జరుగుతుందంటే, ఎదుటి వారిని ప్రేమించడం చల్లారిపోతుంది. సహోదర ప్రేమ చల్లారిపోతుంది. ఇక్కడ ద్వేషించకపోతే సహోదర ప్రేమ చల్లారిపోతుంది. ఎందుకు చల్లారిపోతుంది? నాకు కావాలి, నాది, పక్కన వద్దురా. మనం ఈ స్వార్థం రావడం వల్ల సహోదర ప్రేమ చల్లారిపోతుంది. నాలుగోది ఏమవుతుంది? అంటే పైన చెప్పారు కదా, తల్లి, తండ్రి, అన్నదమ్ముల అందరినీ ప్రేమించలేరు, కొందరినే ప్రేమిస్తారు. అందరినీ ప్రేమించరు, కొందరే ప్రేమిస్తారు. ఎగ్జాంపుల్ చెప్తారు, ఐ లవ్ మై మామ్, ఐ లవ్ మై డాడ్. ఎప్పటి వరకు? 13 years వరకే. 13 దాటానే ఐ లవ్ మై బాయ్ ఫ్రెండ్, ఐ లవ్ మై గర్ల్ ఫ్రెండ్. అది దాటిన తర్వాత కావాలి కాబట్టి ఎవరొస్తున్నారు కదా, ఇలా ఫోన్లను చెక్ చేయమని పేరెంట్స్ కి ఇవ్వమని ఇవ్వరు. ఎందుకు? దే లవ్ సమ్వన్, దే విల్ నాట్ లవ్ ద పేరెంట్స్. వాళ్ళకి అది అర్థం కాదు. ఓకేనా? ఎందుకంటే వాళ్ళు ప్రేమించరు. వాళ్ళు అనుకుంటారు నేను ప్రేమిస్తున్నాను. 13 ఏళ్ళు దాటిన వెంటనే వాళ్ళ ప్రేమ ఏమవుతుంది? వేరే వాటి, అంటే తల్లిదండ్రుల స్థానానికి ఇంకోటి వచ్చాడు. ఆడవారైతే మగవారు, మగవారైతే ఆడవారు. ఇంకొంచెం దాటిన తర్వాత భార్య పిల్లలు వచ్చారంటే బైబిల్లోనే చెప్పబడింది కదమ్మా, భార్య అతుక్కుంటుంది, తల్లి దూరం అయిపోతుంది. అందుకే నేను అక్కడ వృద్ధాశ్రమం తెలిపో. అదేమవుతుంది? ఈ వాక్యపు యొక్క వివరణ సరిగా అర్థం కాకపోతే మనం ఏం చేస్తామమ్మా? ఏం చేస్తాం చెప్పండి ఒకసారి? అందరినీ చక్కగా ప్రేమించాలి, అందరినీ చక్కగా ప్రేమించాలి. ఐదవది, లోకం ప్రాధాన్యంగా మారిపోతుంది. వీటిని పైన వాటిని ప్రేమించడం నువ్వు మొదలు పెడితే, పైన వాటిని ఒకవేళ నువ్వు ద్వేషించకపోతే లోకం నీకు ప్రాధాన్యంగా మారిపోతుంది. ఈ 5 కారణాల వల్ల దేవుడు ఏమంటున్నాడు? పైన చెప్పిన వాటందరినీ కూడా ద్వేషించండి. ద్వేషించడం అంటే ఏంటో చెప్తాను ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు. ఎవరంట నీవంటే? నీవంటే ఎవరు? మనం కాదండి, హెబ్రీయులు కాదండి. ఇక్కడ అర్థమవుతుందా? తీయవలసినంత కూడా అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన మొదటి పత్రిక 9వ వచనం చదువు ఒకసారి. నీవు నీతిని ప్రేమించితివి. ఎవరా నువ్వు తెలుసా? యేసు. కాబట్టి ఇక్కడ రాసుకోండి, యేసు నీతిని ప్రేమించాడు. యేసు నీతిని ప్రేమించాడు. అర్థమవుతుందా మీకు? యేసు నీతిని ప్రేమించాడు. చాలా మంది నీతిని ప్రేమించారు. మరి యేసు ఎందుకు గొప్పోడు? యాకోబు నీతిని ప్రేమించలేదా? అబ్రహాము నీతిని ప్రేమించలేదా? కదా, అతనికి అది నీతిగా ఎంచబడెను.
అబ్రాహాము నీతిని ప్రేమించాడు, యాకోబు నీతిని ప్రేమించాడు, ఇస్సాకు నీతిని ప్రేమించాడు, దావీదు నీతిని ప్రేమించాడు. చాలా మంది నీతిని ప్రేమించారు. మరి వాళ్ళందరికంటే మోషే నీతిని ప్రేమించాడు. వాళ్ళందరికంటే నా యేసయ్య గొప్పవాడు. అపోస్తలుడైన పౌలు హెబ్రేయ సంఘానికి ఆ మాట చెప్తాడేమని, అయ్యా మీరు అంటున్నారు మోషే గొప్పవాడని, ఎందుకంటే మోషే ధర్మశాస్త్రం రాశాడని, నా ఇళ్ళంతటిలో నమ్మకమైన వాడని దేవుని చేత సాక్ష్యం పొందుకున్నానని. కానీ మోషే కంటే గొప్పవాడు నా యేసు. ఎలా? ఈ మాటలు బట్టి. ఆయన ఎవరిని ప్రేమించాడు? నీతిని ప్రేమించాడు. దాంతో పాటు దుర్నీతిని ద్వేషించితివి. దాంతో పాటు ఏం చేశాడు? దుర్నీతిని ద్వేషించాడు. సో ఇక్కడ ఈ పైన చెప్పిన మాటలున్నాయి కదా, వీళ్ళందరినీ ప్రేమించాలి. మరి ద్వేషించాల్సింది దేన్ని? వీళ్ళందరినీ ప్రేమించాలి. అది ద్వేషించబడమని రాయబడింది, ద్వేషించుడని రాయబడింది కదన్నా. అదే చెప్తున్నాను. ఈ పైన చెప్పిన వ్యక్తులందరినీ ప్రేమించాలి. ఎవరా వ్యక్తులు? తండ్రి, తల్లి, భార్యా పిల్లలు, అన్నాదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, నీ ప్రాణమును సైతం నీవు ప్రేమించాలి. మరి ద్వేషించాల్సింది ఏంటి? వారితో ఉన్న సంబంధాన్ని, రిలేషన్షిప్, వారితో ఉన్న రిలేషన్షిప్ నువ్వు ద్వేషించాలి. అర్థమవుతుందా? వ్యక్తులైతే ప్రేమించాలి. దాని అర్థం ఏంటి అంటే, నీ తండ్రి యొక్క వయస్సులో ఉన్న ప్రతి వ్యక్తిని చూసినప్పుడు నీకు తండ్రి అనే భావన కలగాలి. ఆయన నా తండ్రి కాదండి, పోయే ముసలోడు. మా తండ్రి ఎక్కడా? మా డాడీ కాదు కదా, ముసలోడు. ఎప్పుడైతే నువ్వు తండ్రి అనే రిలేషన్షిప్ ను ప్రేమిస్తావో కేవలం మీ సొంత తండ్రిని మాత్రమే ప్రేమిస్తావు, మిగతా వాళ్ళని ప్రేమించరు. తల్లి అనే రిలేషన్షిప్ ను ప్రేమిస్తావో ఓన్లీ సొంత తల్లిని ప్రేమిస్తావు. ఆ వయసులో కనిపించే ప్రతి స్త్రీ పట్ల కూడా నీకు తల్లి భావన కలగాలి. ఇక్కడ ఇలా చెప్పుకుంటూ పోయాలని చెప్పి ఒక పాస్టర్ అన్నమాట. అందుకే అండి చర్చికి వచ్చే అమ్మాయితో పెళ్లి చేసుకొని భార్య స్థానం ఇచ్చారన్నమాట. అది లాక్కుండా అర్థపు మళ్ళా అదే సరిగా అర్థం చేసుకోకపోవడం. చెవులు గల వాడు వినుడు గాక, చెవులు లేనివాడు దురద చెవులు ఉంటారు. దాని అర్థం ఏంటి అంటే, జనులతో ఉన్న రిలేషన్షిప్ కాక జనులను ప్రేమించడం నేర్చుకోండి. నా తండ్రి యొక్క నిర్మాణంలో ఒక భాగమేనా కనుక ఆయన వయసును బట్టి నేను తండ్రిగా గౌరవిస్తాను, ఆయన వయసును బట్టి నేను తల్లిగా గౌరవిస్తాను, ఆయన వయసును బట్టి నేను అన్నగా గౌరవిస్తాను, ఆయన వయసును బట్టి నేను తమ్ముడిగా స్వీకరిస్తాను. ప్రతి వ్యక్తిలో కూడా అన్నను, తమ్ముడిని, అక్కను, చెల్లిని, తల్లిని, తండ్రిని చూసుకోగలిగే విధంగా ఉండాలి. కేవలం నీ సొంత 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 అనుకుంటే స్వార్థపడుతావు. అది దేవుడు చెప్పిన మాట. ఏ చెప్పిన మాట ఏంటి? అయ్యా నేను ఎలాగైతే నీతిని ప్రేమిస్తూ దుర్నీతిని ద్వేషిస్తున్నానో, ఇక్కడైనా యేసు మా సొంత మమ్మీ సపరేట్ ప్లేస్ ఏంటి? మరియమ్మ నా తల్లి, సపరేట్ స్థానం ఇవ్వండి. అదేనా? గడిచే దినాల్లో మేము చూస్తున్నాం. మావాడు అంటున్నాడు, మామ ఏంటి మామ, మన శుక్రవారం ఒక ఇంటి ఓపెనింగ్కి వెళ్ళాం, ఇంటి గృహప్రవేశానికి వెళ్ళాం. సో మాతో పాటు ఇంకా వేరే పాస్టర్లు వచ్చారు. సో అంత అయిపోయిన తర్వాత పాస్టర్లేం కదా, మరి మాకు ఫుడ్ సపరేట్గా పెట్టాలి కదా. సో ఆయన అన్నాడు, ఇంటి ఓపెనింగ్ ఆయన, ఫస్ట్ గారు మీకు పైకి తెచ్చి పెడతాను, పైన కూర్చోండి, కింద జనాలు ఎందుకని. మేము మనుషులే కదా అన్న. అంటే పైకి తెచ్చేస్తాం ఫాస్టర్ గారు, ఏం అవసరం లేదు, కింద జనులతో పాటు మేము కూడా క్యూలో తింటాం, నష్టమే లేదు, పదా కింది వాళ్ళని అంటే అంటే అంటాడు. పక్క పాస్టర్ రెడీగా ఓపికలేదు అంటే పాస్టర్ పై పాస్టర్ లేదు, ఇష్టం లేదు, పదా కిందికి. పాస్టర్ స్థానం అయిపోయింది. ఎప్పటి వరకు పాస్టర్ స్థానం ఎప్పటి వరకు? వాక్యం చెప్పే వరకు, బ్లెస్సింగ్ ఇచ్చే వరకు. తర్వాత మనం కూడా గుంపులో గోవిందా అది పోవాలి, తినాలి, వచ్చేయాలి. అలా కాక సపరేట్ స్థానాన్ని కోరుకోవాలి. అక్కడ వర్షం ఒప్పుకోవట్లేదు, తినేంత వరకు మాట్లాడట్లేదు, మాత్రం అయిపోయేంత వరకు అంటారు. అంటే అర్థమేంటి తెలుసా? స్థితిని కోరుకోకండి, అక్కడ రిలేషన్షిప్ కోరుకోకండి. దేవుడు అదే చెప్పాడు, నా నీతి ఏంటి? ఆ నీతిని ప్రేమించండి. నేనెక్కడ నా సొంత తల్లి, నేనెక్కడ నా సొంత తండ్రి, నేనెక్కడ నా సొంత తమ్ముడు ఇచ్చాడా? యాకోబుకి ఏమన్నా ప్రత్యేకమైన స్థానం, యూదాకి ఏమన్నా ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాడా బైబిల్లో? ఎక్కడా లేదు, ఎక్కడా లేదు. పేతురు ఎట్లాగో, యాకోబు అంతే, యూదా అంతే, అందరంతే, సొంతం. సో నా నీతి అది.
ఆ నీతిని మీరు కలిగి ఉండాలి. అలా కాక అమ్మ నాన్న భజన చేసుకుంటూ కూర్చుంటే అది మళ్ళీ ఏమవుతుంది, దుర్నీతి అవుతుంది. అందుకే యేసులాగా నీతిని ప్రేమించండి, దుర్నీతిని ద్వేషించండి. సో మొదటి మాట ఏం చెప్తున్నాను, మొదటి మాట ఏంటి, క్రీస్తు వలె నీతిని ప్రేమించాలి, దాంతో పాటు దుర్నీతిని సైతం ద్వేషించాలి. ఇది క్రీస్తును వెంబడించే వారిలో ఉన్న మొదటి లక్షణం. మరోసారి చెప్పండి, క్రీస్తును వెంబడించే వారిలో ఉండవలసిన మొదటి లక్షణం ఏంటి, నీతిని క్రీస్తు ఎలాగైతే, అందుకే క్రీస్తు వలె అన్నాను, క్రీస్తు వలె నీతిని ప్రేమించాలి, అటువలే దుర్నీతిని కూడా ద్వేషించాలి. గట్టిగా చెప్తాం ఒకసారి, క్రీస్తు వలె, అందరూ చెప్పాలి, క్రీస్తు వలె నీతిని ప్రేమించు వారిగా ఉండాలి, అటువలే దుర్నీతిని ద్వేషించు వారిగా ఉండాలి. కరెక్టే కదా, కరెక్టే కదా. సో అప్పుడప్పుడు చాలా సార్లు వేరియంట్ గురించి ఇంట్లో మాట్లాడుకునే వాళ్ళం, ఓకేనా, ఆ పాత చర్చలో ఉన్నాం, చాలాసార్లు మాట్లాడుకునేవాళ్ళం. ఏంటి, చర్చికి వచ్చేటప్పుడు ఆ సొంత పిల్లలు కూడా చాక్లెట్ బిస్కెట్ ఇచ్చుకోవచ్చు. వచ్చినప్పుడల్లా అక్కడ కూర్చుంటే ఆ ముందు ఉన్న వ్యక్తికి ఇచ్చేది బిస్కెట్ కాదు. కరెక్టే కదా. అంటే అర్థం ఏంటి, సొంతం చూసుకుందా, అందరిని చూసుకుందా, ఆ గుణం రావాలి అందరూ సంఘంలో. సొంతం అనేది ఉండకూడదు, అర్థమవుతుందా. నేను నా పిల్లలకు మాత్రమే ప్రత్యేకత ఇచ్చాను అనుకోండి, మీరందరికీ ఏమవుతుంది, ఓకేనా, పిల్లలతో పాటు ఇంకా వేరే వాళ్ళు అందరూ లేవగలగాలి. ఇది క్రీస్తును వెంబడించే వారిలో ఉన్న మొదటి లక్షణం. రెండో లక్షణం, కిందికి వెళ్ళమ్మా, చదువు ఒకసారి. 23 లూకా సువార్త 9వ అధ్యాయము 23. మొదటి లక్షణం అందరికీ అర్థమైందా, మొదటి లక్షణం అందరికీ అర్థమైందా. క్రీస్తును వెంబడించే వారికి ఉండవలసిన మొదటి లక్షణం ఏంటి, నీతిని ప్రేమించాలి. అర్థమవుతుందా, రిలేషన్షిప్స్ కాదు, నీతిని ప్రేమించాలి, దుర్నీతిని ద్వేషించాలి. రెండవది ఏంటి, లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనంలో ఇంకొక గుణం చెప్తున్నాడు, క్రీస్తును వెంబడించే వారికి ఉండవలసిన గుణం చెప్తున్నాడు. చదవమ్మా. మరియు ఆయన అందరితో ఇట్లనెను. మరియు ఆయన, ఎవరాయన, ఎవరాయన, క్లియర్ గా అర్థమవుతుంది. పైన కింద చదివితే యేసు మాట్లాడుతున్న మాటలు. మరియు ఆయన అంటే మరియు యేసు ఈ విధంగా అంటున్నాడు. చదవమ్మా. ఎవరైనా నన్ను వెంబడింపకోరిన యెడల, ఏంటంట ఎవరైనా నన్ను వెంబడించాలంటే ఏం చేయాలి, మొదటిది తన్ను తానేం చేయాలి, ఇంచుమించు దాని గురించే మొదటి మాటలో మాట్లాడాం. సో నాది, మా అమ్మ, మా నాయన, మా అక్క, మా చెల్లి, నా కుటుంబము యొద్దు, అదే ఉపేక్షించు. రెండు ఏంటంటే తనలో ఉన్న వాటిని తన్ను అణుచుకుంటూ, అదే ప్రాణమును సైతం ద్వేషించడం అంటే. సో మొదటి పాయింట్ కూడా అయిపోయింది. రెండో పాయింట్ దగ్గర రండి. ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఒకసారి మళ్ళీ చెప్తానండి, ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని వెంబడించే వారికి ఉండాల్సిన రెండు లక్షణం ఇది. మొదటి లక్షణం ఏంటి, నీతిని ప్రేమించాలి, దుర్నీతిని ద్వేషించాలి. ఎవరి వలే, యేసు వలె. సో ఆయన వెంబడిస్తున్నామంటే ఆయన లాగే ఉండాలి. రెండోది ఏంటి, ప్రతి దినము తన సిలువను, ఎవరి సిలువను, పక్కన సిలువ ఎత్తుకున్నావా, ఎత్తుకోగలరా, ఎవరన్నా పక్కనోడి సిలువను ఎత్తుకోగలను, చేతులు ఎత్తండి. నేను పక్కనోడి సిలువను ఎత్తుకోగలను అన్నా, నేను నా భార్య సిలువను ఎత్తుకుంటానా బ్రదర్, నేను నా భర్త సిలువను ఎత్తుకుంటాను బ్రదర్, ఉన్నా కూడా చేతులు ఎత్తచ్చు. ఉన్నారు ఎవరైనా? సిలువ అంటే భారం. సిలువకి అర్థం ఏంటి, సిలువ అది బరువైంది, భారం. సిలువ అనేది శ్రమలకు సూచన, సిలువ అనేది కష్టాలకు సూచన, సిలువ అనేది ఒక పనిష్మెంట్ కి నిదర్శనం. సో భారాన్ని, కష్టాలను, శ్రమలను, పనిష్మెంట్ ను నేను తీసుకుంటానన్నా, చదువుతండి, ఎత్తాలి. ఎవరు లేరా నిజంగా ఎవరు లేరా, కనిపించట్లేదు ఎవరు మీకు, మాట్లాడరు ఎవరు కానీ, కనిపిస్తున్నారా లేదా, ఎవరు, నేనే ఎదురుగా కనిపిస్తుంది, నేనే చెప్పాలి కదా,
మీరు ఉంటారు కదా బ్రదర్, నిజంగా నేను తీసుకోగలుగుతారా? ఎంత పాసిబుల్? నా భారము, నా శ్రమలు, నా కష్టాలు, నాకున్న పనిష్మెంట్ నేను అనుభవించడానికే నా శరీరంలో ఉన్న జీవితకాలం సరిపోదు. మరి మనం ఏం చేస్తున్నాం? ఏదైనా కష్టం వస్తే, అందుకే దేవుడు చాలా స్పష్టంగా ఇచ్చాడు మాట. అందుకే యేసు మాట్లాడిన మాటలు అరసున్న ఆయనను అంటది. అర్థమవుతుందా? తన సిలువను తనే ఎత్తుకోవాలి, వేరే వాళ్ళు ఎత్తుకోలేరు. ఇది అర్థమైతే ఏ వ్యక్తి కూడా పాస్టర్ దగ్గరికి ప్రార్థన చేయడం వెళ్ళడు. పాస్టర్ గారు ఒకరికి ప్రార్థన చేయండి అస్సలు అడగదు. మన సంఘంలో స్టార్టింగ్ నుంచి బాగా అలవాటు చేయించాం కదా. ఒకవేళ మనసులో ప్రార్థన చేయించుకుందాం అనిపించిన వదిలేవాడు చేయడం వాడు పోవడం ఎందుకు, మండ చేసుకోమంటాడు. ఓకేనా? మొన్న ఎవరో రీసెంట్ గా మా బంధువుల అమ్మాయి ప్రార్థన చేయని చెప్పింది. నేను చెప్పాను, కష్టం ఎవరిది, భారం ఎవరిది? నీదేగా, ప్రార్థన చేయి. నేను ప్రార్థన మర్చిపోయానని చెప్పి ప్రార్థన చేసే నేను చేయాలంటే చెయ్యి. అంతా ప్రార్థన ప్రభా, ఆమెకున్న కష్టాలన్నీ చెప్పింది ప్రభా, నీ చిత్తమైతే తీర్చేసేని చెప్పి. భారం ఎవరిది? వాక్యం స్పష్టంగా చెప్తుంది కదా. ఎవడైతే నన్ను వెంబడించకూరాలనుకుంటున్నాడో ఆ వ్యక్తి తన సిలువను తానే మోసుకొని వెంబడించాలి. అర్థమైందా? మొదటి మాట మీకు. రెండో మాట ఇక్కడ ఇంకొక మాట కూడా రాయబడింది. ఏం చేయాలి? ఎత్తుకోవాలా, పక్కన పెట్టాలా? ఎత్తుకోవాలా, పక్కన పెట్టాలా? మొదటి మాట ఏమర్థమైంది? నీ సిలువ నువ్వే ఎత్తుకోవాలి. దయచేసి పాస్టర్లకు ఇవ్వకండి. ఇచ్చినా కూడా పాస్టర్ మోయడు. అర్థమవుతుందా? ఆ పాస్టర్ మోయలేడు, అది కాదు. ఎందుకంటే దేవుడు యాక్సెప్ట్ చేయడు. కనుక మీ సిలువలు తీసుకెళ్లి పాస్టర్కి ఇవ్వండి. ఒకవేళ నువ్వు వెళ్లే సంఘపు కాపరైతే, అయ్యా నా బాధ ఇది, నేను కూడా ప్రార్థన చేస్తున్నాను, ఒక సహోదరుడిగా నాతో పాటు కలిసి ప్రార్థన చేయి. అంతేగాని పాస్టర్ నీకు కావాలంటే 1000 రూపాయలు పడేస్తా, దేశంలో నువ్వు ప్రేర్ చేయి, తప్పు సుమా. అర్థమవుతుందా? రెండో మాట ఇక్కడ ఏమర్థమవుతుంది? ఎత్తుకునే ఉండాలి, పక్కన పెట్టడానికి అవకాశం లేదు. సో సిలువ అంటే ఏం చెప్పాను? భారం, శ్రమ, కష్టం, పనిష్మెంట్. రెండోది వెనుదిరిగి చూడడానికి అవకాశం లేదు. సిలువలో ఇట్లా కొట్టామనుకో, ఎనికి తిరిగి చూస్తాం. కొట్టేసారు సిలువలో, కాళ్ళు చేతులు ఎనికి తిరుగుతాం, తరగాయ అరే బ్యాక్ సైడ్ ఉన్నా నాకు అర్థం చెప్తావా? సో వెనుదిరగడానికి కానీ దిగడానికి కానీ అవకాశం లేదు. సో దాన్ని పక్కన పెట్టకూడదు. మూడో మాట నాకు ఏమర్థమైందో తెలుసా? మూడో మాట ఎంతసేపు పోయాలి? ఏంటి ఈ కష్టాలు ఎంతసేపు పోయాలి? ఈ శ్రమలు ఎంతసేపు పోయాలి? ఈ యొక్క బాధలు ఎంతసేపు పడాలి? ఈ పనిష్మెంట్ ఎంతసేపు పడాలి? ఈ భర్తను ఎంతసేపు భరించాలి? ఈ భార్యను ఎంతసేపు భరించాలి? ఆన్సర్ ఉందా? ఎంతసేపు భరించాలి సార్? ఏంటి సార్ ఈ భారం? నాకు ఈ భారము వద్దనే కదా సార్ నేను దేవుని దగ్గరికి వచ్చింది. అంటే భరించాలంటే నాకు ఇంతోడు వద్దో వెళ్ళిపోతా. ఇలా వెళ్ళిపోయేవాళ్ళు కదా చాలా మంది. వాక్యము చక్కగా అర్థం కాక ఏంటంటే బాధ. ఎన్ని రోజులు ఎత్తుకోవాలి? రాయబడింది చెప్పండి, చదివి. ప్రతిరోజు ఎత్తుకోవాలంట. అంటే ఏ రోజుకు ఆ రోజు కొత్తగా. వింటున్నారా నా వైపు? ధ్యానంగా చూస్తున్నారా? ఏ రోజుకు ఆ రోజు కొత్తగా ఏం యాడ్ అవుతుంది? భారం యాడ్ అవుతూనే ఉంటుంది, శ్రమ యాడ్ అవుతూనే ఉంటుంది, కష్టాలు యాడ్ అవుతూనే ఉంటాయి. సిలువను మాత్రం ఎత్తుకోవాల్సిందే, తప్పే ఛాన్సే లేదు. అయితే మాకు దేవుడు వద్దు. ఇప్పుడు చేతులెత్తండి. భారము తగ్గదు, కష్టాలు తగ్గవు, శ్రమలు తగ్గవు, భరించాల్సిందే, ప్రతిరోజు భరించాల్సిందే. దేవుడు కావాలి. చేతులెత్తండి చూద్దాం. అయినా దేవుడు కావాలి. చేతులెత్తండి. కొంచెం కష్టం చేతులెత్తడం. భారము తగ్గదు, కష్టాలు తగ్గవు అంటే రిపీట్ చేయకన్నా మరి నొక్కి ఏం చెప్తావు? వినడానికే బరువు పట్టు. ఒకసారి అనిపిస్తుందా? సమాధానం చెప్తా. వాక్యం అర్థం కావట్లేదు. భారము, కష్టము, శ్రమ, పనిష్మెంట్, వేదన ఇవేమి తగ్గవు. ఎప్పటి వరకు? నువ్వు నీ సిలువను నీ మీద పెట్టుకొని ఉన్నంత వరకు. మరి అక్కడ అదే ఉంది కదా, రాయమని మొయ్యమనే ఉంది కదా.
దాంతో పాటు పక్కన ఇంకో వాక్యం చేయండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. ఇది కూడా క్రీస్తు పలికిన మాటే. నేను సాత్వికుడను. ఏంటంటే ఆయన నేను సాత్వికుడను. ఎవరైనా నేను సాత్వికుడు. పాస్టర్ గారా మీరా? ఏసా. ఓకే. ఏసు ఎవరంట? వింటున్నారా బ్రదర్స్? సాధించాలి. ఏసు ఏంటంట? ఏసెవరు? గట్టి ఒకసారి పక్కన నుంచి చెప్పండి. ఏసు సాత్వికుడు అని చెప్పండి. నిజమా? ఇంకోసారి రెండోది చూద్దామండి. ఏసు సాత్వికుడు. ఇంకొకటి దీన మనస్సు గలవాడు. చాలమ్మా. ఏసు సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. నువ్వెవరండి? నువ్వెవరు? క్రీస్తును వెంబడించుచున్నవాడు. ఎవడైతే నన్ను వెంబడించగోరునో, తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని ఎక్కడ రావాలంట? ఎత్తుకొని నన్ను వెంబడించండి అన్నాడు. మనమే కదా వెంబడించే వాళ్ళము. సో వెంబడించాలంటే అర్థం ఏంటి? ఆయన ఏంటో మనం అలా మారిపోవాలి. సో ఆయన ఏంటి? సాత్వికుడు. రెండోది ఏంటి? దీన మనస్సు. మనలో ఏముండాలి ఇప్పుడు? సో రెండో గుణం, క్రీస్తును వెంబడించేవాడు సాత్వికుడిగాను దీన మనస్సు గలవాడిగా ఉన్నాడు. ఎవడన్నా ఏమి రాట్ ఇది సాత్వికం. ఏదో వాళ్ళు వచ్చి కరువు ముందుకు, ఇది దీనత్వం. దీనత్వము సాత్వికము నువ్వు కలిగి దేవుణ్ణి వెంబడిస్తే దేవుడు నీకు అక్కడ నీ శ్రమ భారానికి కాల్చి కింద మాటలు చూడండి. చదవమ్మా. ఏంటంట నేను దీనత్తుడు, నేను దీనుణ్ణి. నేను ఎవరిని? సాత్వికుడను దీనుడు. సో సాత్వికుడను దీనుడను కనుక నా సిలువ చాలా తేలిక ఉంటది. నా సిలువ చాలా బరువు ఉండదు. నా సిలువ చాలా కష్టాలు ఉండవు. నా సిలువలో శ్రమలు ఉండవు. నా సిలువలో పనిష్మెంట్స్ ఉండవు. అన్ని ఆల్రెడీ అయిపోయాయి. నా సిలువ ఎలా ఉంటుంది? తేలిక ఉంటుంది. ఆ తేలికది నువ్వు తీసుకో, నీ సిలువ నేను. సో ఈ ప్రపంచంలో విన్నారా? అందరూ నాకు చూడాలి. ఈ ప్రపంచంలో ఏ పాస్టర్ గాని, ఏ దైవజనుడు కానీ, ఏ బంధువు కానీ ఎవడు కూడా నీ యొక్క సిలువను ఎత్తుకోలేదు. ఎందుకంటే అది బరువైనది, అది శ్రమలతో కూడినది, అది భారము కలది. యేసు సిలువను మోసేటప్పుడు మధ్యలో ఒక వ్యక్తి సిలువ మోసాడు, గుర్తుందా? కురేనీయుడైన సీమోను మోసాడు. ఎంతసేపు? కొద్దిసేపు మాత్రమే. నువ్వు వెళ్ళి ఏ ఫ్రెండ్ కి చెప్పుకున్నా, ఏ పాస్టర్కి వెళ్ళి నీ భారాన్ని, నీ కష్టాన్ని, నీ శ్రమను చెప్పుకున్నా, ఏ వ్యక్తికి వెళ్ళి నీ భారాన్ని చెప్పుకున్నా, ఏ మేనేజ్మెంట్కి వెళ్ళి నీ భారాన్ని చెప్పుకున్నా, నీ శ్రమ ఎంతవరకు తీరుతుంది? కొద్దిసేపు మాత్రమే. సో మనకు ఆ కొద్దిసేపు రిలాక్స్ మీద బహు ఆనందంగా అలవాటైపోయి పూర్తి రిలాక్సేషన్ ఇవ్వగలిగేవాడేవాడు? పూర్తిగా నీ భారాన్ని, పూర్తిగా నీ శ్రమను, పూర్తిగా నీ కష్టాన్ని, పూర్తిగా నీ పనిష్మెంట్, పూర్తిగా నీ యొక్క ప్రతి దిగులను తీసేయగలవాడేవాడంటే యేసు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సిలువ నువ్వు తీసుకొని నీ సిలువ ఆయనకి ఇస్తే నీ సమస్య తీరిపోతుంది. ఇది మాత్రం జనాలకు అర్థం కాదు. అర్థం కాక ఎంతో శ్రమ, ఎంతో దిగులు, ఎంతో బాధ. ఎందుకమ్మా శ్రమ నీ దగ్గర పెట్టుకుంటావు? ఇచ్చేయాలని అడుగుతున్నాడుగా. అయ్యా ఏంటయ్యా పాస్టర్ గారు, నా పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, అబ్బా ఈ వేదన, అబ్బాయి ఆయన అడుగుతున్నాడుగా. నేనే చెప్తా, నువ్వు నాకు వచ్చి అబ్బా వేదన అంటే నేను చేస్తాను. భర్త ఏం చేయగలడు, భార్య ఏం చేయగలదు, ఇంకోరు ఏం చేయగలరు, పాస్టర్ ఏం చేయగలరు. ఎవరు తీసుకోలేరని అర్థమైపోయిందిగా. నీ భారాన్ని ఎవరు తీసుకోలేరని అర్థమైనాక నువ్వు ఎందుకు రావాలి? ఎవరి రావాలి? ఆయన మాటలు లేదు, ఈయన మాటలు లేదు, ఆయన చెప్తే ఏంటది, ఈమె చెప్తే ఏంటది, ఆమె చెప్తే ఏంటది, వాడిట్టా వీడిట్టా ఎవడట్లయితే నీకెందుకు? నీ భారాన్ని తీసుకోవడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. ఇది అర్థమైతే కదా. వాక్యము స్పష్టంగా అర్థం కావట్లేదు. ఎంతసేపు నా చేతులు ఎత్తలేం. చేతులు ఎత్తిన వారి యొక్క చేతిలోని భారాన్ని తీసుకునే దేవుడు నీ పక్కన నిలిచినాడు. ఎందుకు తెలియదు నీకు?
అయ్యా భారం భరించలేకున్నానయ్యా, వేదన చెందుతున్నానయ్యా, కడుపులో భారం, హృదయమంతా భారం, హృదయమంతా వేదన, తీసుకునే దేవుడు నీ పక్కన అండగా ఉన్నాడు. ఇది లాజిక్ అర్థం కావాలి. సో అక్కడ స్తోత్రం. రెండో మాట చెప్తున్నాడు, క్రీస్తును వెంబడించేవాడు ఎలా ఉన్నాడంట, ప్రతి దినము కూడా తన సిలువనెత్తుకుని ఎవరి దగ్గర రావాలి, వచ్చి అక్కడే పెట్టుకోవాలా, వచ్చి నీ సిలువను ఆయనకిచ్చి ఆయన సిలువను నీవు మోస్తూ ఆయన వెంబడించాలి. అది వెంబడించడం అంటే. చేస్తున్నామా చెప్పండి, చేస్తున్నావా? చేతులెత్తి. భారం మోస్తున్నాం, భారాన్ని భరిస్తున్నాం. భరించమని ఎవరు చెప్పారమ్మా? భరించమని ఎవరు చెప్పారండి మీకు? యేసయ్యకి ఇచ్చేయండి, ఆయన తీసుకుంటున్నాడు. నీ చింత యావత్తు నా మీద మోపండి. అర్థం కావట్లేదు మనకు. ఏమనంటే నా వ్యాపారం జరగట్లేదు, ఏమనంటే నా పరిస్థితి ఇట్లా, అయ్యా నా ఆరోగ్యం బాలేదు, అయ్యా నా ఆరోగ్యం బాలేదు. 3 రోజుల కిందట మోకాలకి ఏదో అయింది. 3 రోజుల కిందట అంటే 1 వీక్ బ్యాక్. ఎంత పెయిన్ గా ఉందంటే నడుద్దామంటే నడవలేడు, కాలు ముడుద్దామంటే ఉడవలేడు. ఏంట్రా బాబు ఉన్నట్టు ఇట్ అయిపోయింది. 1 డే ట్రై చేశాను, 2 డే ట్రై చేశాను, 3 డేస్ ట్రై చేశాను. 4th డే నైట్ ప్రార్థన చేసుకున్నాను, ప్రభా నాకు చాలా కష్టంగా ఉంది, భారం తీసేసి. తెల్లవారుజాము తర్వాత లేదు, నేను కాలు ముడుస్తున్నాను, నేను నడుస్తున్నాను, నేను కాలు ముడవగలుగుతున్నాను. అర్థమవుతుందా? భారం ఎవరి మీద వేయాలి? క్రీస్తుని వెంబడించేవారు ఎలా ఉంటాడు చెప్పాలి. క్రీస్తుని వెంబడించే వారు ఎలా ఉంటారు? మొదటి మాట ఏం చెప్పాను? క్రీస్తు వలె నీతిని ప్రేమిస్తూ దుర్నీతిని ద్వేషించు వారిగా ఉంటారు. అంటే ప్రతి క్షేత్రంలో కూడా, ప్రతి పనిలో కూడా ఇది నీతి అంటే చేస్తాడు. అది నీతి తప్పింది అది చేయడు. ఏ పని చేసినా కూడా, ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా నీతియుక్తమైనదైతే చేస్తాడు, అవినీతియుక్తమైనదైతే ఆన్ ద స్పాట్ వదిలేస్తాడు. వాడు క్రీస్తుని వెంబడించేవాడు. రెండోది ఏం చెప్పాడు? ప్రతి దినము తన సిలువను, 1 రోజు 2 రోజులు కాదు, నీవు చచ్చే వరకు, నువ్వు భూమిలోకి వెళ్లిపోయే వరకు ప్రతి దినము నీ సిలువనెత్తుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చేతికి ఇచ్చి ఆయన శ్రేష్టమైన మాట ఏంటి? సాత్వికులను దీన మనస్సు గల వాడిని సిలువను ధరించుకొని బ్రతుకు దినములన్నీ ఎలా బ్రతకాలి? సాత్వికుడిగా, దీన మనస్సు గల వాడిగా బ్రతకాలి. ఇవి 2 చెప్పాను ఈరోజు. దేవుని చిత్తమైతే ఇంకా క్రీస్తుని వెంబడించే వాళ్ళు ఎలా ఉంటారో ముందు ముందు చెప్తాం. సో 2 నేర్చుకున్నారా? అర్థమైనాయా? అర్థమైందా? మరి ఈ వారం అంతా ఏం చేయాలి? మన ప్రవర్తన అంతటిలో క్రీస్తు నీతిని కనపరచాలి. రెండోది ఏం చేయాలి? ప్రతి దినము కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క కార్య అయిన ధీరత్వము, సాత్వికము మనము ధరించుకొని మన భారములు ఆయన చేయించాలి. అర్థమవుతుందా? దేవుడి వాక్యం ద్వారా మనందరినీ కూడా క్రీస్తును వెంబడించే వారిగా మార్చును గాక. ఆమేన్.